ఇవాళ గీతా దివస్. హ్యాపీ దివాళీ. గీతా దివస్. మనిషి జీవితంలో ఒక ముఖ్యమైనది దేవుడిచ్చింది గీత, భగవద్గీత. దాన్ని మన దైనందిన జీవితంలో అవలంబించుకుంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతాం. భగవద్గీత ప్రధానంగా మనకు నేర్పించేది 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం, 3 భక్తి యోగం అనే మూటిని మనకి భగవద్గీత ద్వారా మనం నేర్చుకోవచ్చు. మొదటిది కర్మయోగం. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం, ఇది మొదటిగా మనకి భగవద్గీత నేర్పిస్తుంది. అంటే ఉచితంగా పనులు చేయాలని కాదు, నువ్వు చేసే పనులు నిర్దిష్టంగా, నిస్సంకోచంగా, ఎంతో అభిమానంగా, ఎంతో ప్రేమతో ఆ పనులని మనం సాయశక్తులా మనం ప్రయత్నించాలి. అంతేకాకుండా చేసే పనుల్లో మనం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా పనులు చేయాలి. భగవంతుడే మనకి కీర్తిని, ప్రతిష్టని, ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతాలు పెంచడం అన్నీ భగవంతుడే చూసుకుంటాడు అని నమ్మకంతో మనం ఆ పనులన్నీ సాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. దానికి ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేన వ్యాధికారస్తే మా ఫలేషు కదానచ. కర్మం మాత్రమే నువ్వు చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు. సమత్వం. సుఖదుఖాల్లో మనం మనసుని, ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకొని సమత్వం పాటించాలి. ఎవరో అగౌరవపరిచారనేసి మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎవరో గౌరవించారనేసి మనం ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మనం జరుగుతున్న దాని గురించి ఎక్కువగా ఆనందించకూడదు. దీన్నే సమన్వత్వం అంటారు. కొంతమంది వాళ్ళ పనులు చేసుకుంటానికి మనల్ని ఎక్కడికో ఎత్తుతారు. ఆ విధంగా ఎత్తినవాడు ఎత్తినట్టుగా మనం ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతే మనకి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య రాదు అని మన శ్రీకృష్ణ భగవాను వారు గీతలో చెప్పారు. ఇంకోటి వచ్చేప్పటికీ భగవంతునిపై అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలి. భగవంతుడు అన్నవాడు ఒక్కడే. భగవంతుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని, మనం చేసే ప్రతి పనిని, మనం అనే ప్రతి మాటని భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని భగవత్ అర్పితంగా మనం చేస్తూ ఉంటే మనతో పాటు ఎటువంటి ఇబ్బందులు, తప్పులు జరగకుండా చేస్తూ ఉంటారు భగవంతుడు. భగవన్నామస్మరణం ఎంతో గొప్ప నామస్మరణ. అందుకని చిన్నప్పుడు ఎవరైనా ఏ పని నుంచి మొదలుపెట్టినాడో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే కృష్ణార్పణం అంటూ ఉంటారు. ఎందుకంటే అది భగవంతుడికి అర్పించినట్టుగా అన్నమాట. అది మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నప్పుడు అర్పించింది ఒక మాట అంటున్నారో కృష్ణ కృష్ణ అంటూ ఉంటారు కొంతమంది రామ రామ అంటూ ఉంటారు. అందువల్ల భగవద్గీత మనకి ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం అవలంబిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేసి మరొకసారి ప్రేక్షకులకి
అభిమానులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ గీతా దివస్ శుభాకాంక్షలు.